నైతిక అరాచకం, మొబైల్ హోల్సేల్ అరాచకం పై చేస్తున్న బెదిరింపులు, మొబైల్ హోల్సేల్ అనైతిక అరాచకం, మొబైల్ హోల్సేల్ అనైతిక అరాచకం మాపై చేస్తున్న బెదిరింపులు, అనైతిక అరాచకం, మొబైల్ హోల్సేల్ పడినటువంటి రౌడీ షీటర్లతో మాపై చేస్తున్న బెదిరింపులు, పడినటువంటి రౌడీ షీటర్లతో మాపై చేస్తున్న బెదిరింపులు, దౌర్జన్యాలను, మొబైల్ హోల్సేల్ అనైతిక దాడులు, మొబైల్ కార్మికుల ఐక్యత, మొబైల్ కార్మికుల ఐక్యత, మొబైల్ టెక్నీషియన్ మీద జరుగుతున్న హోల్సేల్ షాపుల దాడులు, మొబైల్ టెక్నీషియన్ మీద జరుగుతున్న హోల్సేల్ షాపుల దాడులు, ఈ రోజు మేము ఈ 250 షాపులు రోడ్డు మీదకి వచ్చి షాపులు క్లోజ్ చేసుకొని మా సమస్యను ఏంటని చెప్పుకోవడానికి మేము ఈ రోజు రోడ్డు ఎక్కాల్సి వచ్చింది. ఆ విషయం ఏంటంటే గత 25 సంవత్సరాల నుంచి వ్యాపారం చేస్తున్న మొబైల్ టెక్నీషియన్స్ ఓనర్స్ చాలా ఇబ్బందులు పడుతున్నారు. 2 సంవత్సరాల నుంచి మాత్రమే. ఆ 2 సంవత్సరాల నుంచి అని ఎందుకు అంటున్నానంటే ఎన్నడూ లేని విధంగా 2 సంవత్సరాల నుంచి హోల్సేల్ షాప్ వాళ్ళు లోకల్గా ఉన్న రౌడీ షీటర్ల సపోర్ట్ తీసుకొని బెదిరింపులు కానీ ఒత్తిళ్ళు కానీ చాలా గురి చేస్తున్నారు. వాళ్ళు నిర్ణయించిన రేటుకి అధిక మొత్తంలో అమౌంట్ పే చేసి స్పేర్ పార్ట్ కొనాల్సిన విధానం వచ్చేసింది. ఈరోజు ఒక రూల్గా అయిపోయింది అది. కానీ ఇక్కడ మేము ఏ రోజు కూడా నడి రోడ్డు మీదకు వచ్చి ధర్నాలు చేయకుండా మేము విన్నపించుకున్న మమ్మల్ని నిర్దాక్షిణ్యంగా బెదిరింపు కాల్స్ ఏం చేస్తారు మీరు అని చెప్పి రోడ్డు మీదకి రావాల్సిన విధంగా చేసేశారు. ఇందు కారణంగా లాస్ట్ ఇయర్ జూలై 4వ తారీఖున మాకు తోటి టెక్నీషియన్ అయిన ఫణికుమార్ అనే వ్యక్తి బలవంత మరణం అంటే ఆత్మహత్య చేసుకున్నాడు. వీళ్ళు చేసిన పనులకి బలవంత మరణం చేసుకున్నాడు. జిల్లా కలెక్టర్ గారికి నమస్కారాలు తెలియజేస్తున్నాం. ఏలూరు జిల్లా ఏలూరు పట్టణంలో మొబైల్ టెక్నీషియన్స్గా పనిచేస్తున్నటువంటి మేమందరం కూడా ఎన్నో రకాలుగా ఎన్నో ఇబ్బందులు పడుతూ ఈరోజు రోడ్డు ఎక్కాల్సిన పరిస్థితి వచ్చింది అంటే దానికి కారణం ఏలూరులో పనిచేస్తున్నటువంటి హోల్సేల్ షాపుల వాళ్ళు చేస్తున్నటువంటి అరాచకాలు కొన్ని చెప్పుకోవాల్సినవి ఉన్నాయి, కొన్ని చెప్పుకోలేనివి ఉన్నాయి, కొన్ని మాలో మేము మదన పడుతూ చాలా విధాలుగా నష్టపోతూ ఉన్నాం. ఈరోజు రోడ్డు ఎక్కడానికి గల పరిస్థితి ఏంటంటే హోల్సేల్ షాపు వాళ్ళు చేస్తున్నటువంటి అరాచకాలకు ఏదైనా సరే మేము ప్రశ్నిస్తే లోకల్గా ఆల్రెడీ కొన్ని కేసుల్లో జైలుకి వెళ్ళి శిక్ష అనుభవించి పెద్ద పెద్ద రౌడీ షీటర్లుగా ఉన్నటువంటి ఎవరైతే ఉన్నారో లోకల్గా వాళ్ళతోటి వాళ్ళు ఫ్రెండ్షిప్ చేసి వాళ్ళతోటి కుమ్మక్కయ్యి వాళ్ళతోటి వ్యాపార రాజకీయం చేస్తూ వాళ్ళ యొక్క సౌలభ్యం కోసం మా యొక్క టెక్నీషియన్స్ యొక్క పొట్ట కొట్టడమే కాకుండా మాపై ఎన్నో దౌర్జన్యాలు చేస్తూ మేము ఏదైనా ప్రశ్నిస్తే మమ్మల్ని చంపడం లేదా మీ షాప్ దగ్గరకు వచ్చి మీ షాప్ లేకుండా చేస్తాము, మీరు ఎంత దూరం వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా కూడా మీ అంతా మేము చూస్తామని బెదిరించే ధోరణికి వాళ్ళు రావడం అనేది మాకు చాలా ఇబ్బందికరంగా ఉంది. ఇలాగే గత సంవత్సరం మేము సామరస్యంగా పోరాడుతున్నటువంటి మా సమస్యల్లో గాయత్రి మొబైల్స్ మా తోటి సాయకుడు మా తోటి మొబైల్ టెక్నీషియన్ ఒక ఆయన ఫణికుమార్ ఆయన కూడా సామరస్యంగా మాతో పాటే ఇలాగే చర్చించుకున్న టైంలో ఆయన్ని చాలా అనేక రకాలుగా ఫ్యామిలీ ప్రకారంగా కానీ మానసికంగా కానీ షాప్ ప్రకారంగా కానీ అన్ని విధాలుగా ఇబ్బంది పెట్టి ఆయన్ని తనంతరకు తానే ఆత్మహత్య చేసుకునే విధంగా చేశారు. అంటే ఒక మనిషి ఆత్మహత్య చేసుకునే విధంగా వెళ్ళాడు అంటే అవతల ఉన్నటువంటి వ్యక్తులు ఏ రకంగా మనల్ని ఇబ్బంది పెట్టారు, ఏ రకంగా వాళ్ళు అనేక చిత్రహింసలు పెట్టారనేది ఇక్కడ మనం ఒకసారి ఆలోచించవలసిన విషయం వచ్చింది.
ఈరోజు కనిపిస్తున్నది కొంతమంది అయినా సరే 2500 మంది అంటే సుమారుగా 250 కుటుంబాలు మొబైల్ టెక్నీషియన్స్ మీద జీవనోపాధి పొంది ఏలూరులో చాలా విధాలుగా జీవనోపాధి పొందుతున్నారు. అలాంటి జీవనోపాధి పొందుతున్నటువంటి వ్యక్తుల మీద రౌడీ షీటర్లు కానీ హోల్సేల్ వ్యాపారస్తులు కానీ ఇలా దౌర్జన్యం చేసి మా పట్టుకూటి కొట్టకుండా మా జీవనోపాధి మాకు కల్పించండి, మా మీద ఎటువంటి దాడులు చేయకుండా ఉండాలని గౌరవ జిల్లా కలెక్టర్ గారికి ఒక విన్నపం వినిపించుకోవడం కోసం 150 మంది గ్రూపు సభ్యుల తరపున మేమందరం కూడా ఈరోజు ఇక్కడ రావాల్సి వచ్చింది. ఈ ఛాన్స్ ఇచ్చినందుకు మీడియా మిత్రులందరికీ కూడా ముందుగా అందరికీ కూడా ఈ ఛాన్స్ ఇచ్చిన ప్రతి ఒక్కరికి కూడా మా మిత్రులకి మీడియా మిత్రులందరికీ కూడా శుభాభివందనలు తెలియజేస్తూ ఈ యొక్క అవకాశాన్ని గౌరవ జిల్లా కలెక్టర్ వరకు తీసుకెళ్లాల్సిందిగా కోరుచున్నాం. పరమైన విషయం ఏంటంటే యూనియన్తో మొబైల్ ఫీల్డ్తో సంబంధం లేనటువంటి వేరే ప్రాంతం నుండి వచ్చినటువంటి వ్యక్తులు మేము ఒక ప్రెసిడెంట్ లేదంటే ఈ జిల్లాకి నేను అధ్యక్షుడిని అని చెప్పి మా మీద దాడులు జరపడానికి మా మీద దాడులు చేయడానికి చాలా ప్రయత్నం చేసినట్టు జరిగింది. మా యొక్క డిమాండ్ ఏంటి అంటే మా యొక్క జీవనోపాధి మమ్మల్ని కొట్టొద్దు, మా పొట్ట మీద కొట్టొద్దు, మీరు ఎటువంటి అనైతిక దాడులు చేయొద్దు, ఎటువంటి మానసికంగా మమ్మల్ని ఇబ్బంది పెట్టు. మా యొక్క డిమాండ్ ఏంటంటే ఎటువంటి మీ రౌడీ షీటర్లతోటి మమ్మల్ని బెదిరించవద్దు, మా జీవనోపాధి మమ్మల్ని చేసుకునేవ్వండి, అది మేము కోరుకునేది. అందరికీ నమస్కారం అండి. నా పేరు సైమన్ మొబైల్స్ అండి. అది ఏలూరు మొబైల్ షాప్ అసోసియేషన్ సెక్రటరీ అండి. నేను గతంలో కూడా ఈ విషయాల మీద మేము పెద్దల మధ్యలో కూర్చొని చర్చించడం జరిగిందండి. అంతా ఓకే అనుకున్నాము, అంతా అంతా హ్యాపీగా ఉన్నాము. కానీ ఈ హోల్సేలర్లు వాళ్ళు రోజు రీతిగా మారిపోయి అన్ని వాళ్ళకి ఇష్టం వచ్చినట్టు వాళ్ళకి ఇదైపోయి లోకల్గా కొంతమంది సపోర్ట్ తీసుకొని రౌడీ షీటర్లు సపోర్ట్లు తీసుకొని మమ్మల్ని మీద బెదిరిస్తాం, మా ఇది మీద చేయడం ఏంటి అలాగా. ఇప్పుడు మా అసోసియేషన్ మెంబర్లు అందరూ చాలామంది భయంతో ఇదైపోతున్నారు. అందరికీ ఇలాంటికి ఎప్పుడు ఇంకా ముందు రాకుండా ఏంటి చూసుకుంటారని చెప్పి కలెక్టర్ గారికి, ఎస్పీ గారికి, మొత్తం మా ఎమ్మెల్యే గారికి అందరికీ రిక్వెస్ట్ చేస్తున్నామండి. దయచేసి మమ్మల్ని ఆదుకోండి, మనం రక్షించండి, అందరికీ వేడుకుంటున్నామండి, చేతులెత్తి వేడుకుంటున్నాం మేము అందరినీ, మమ్మల్ని ఇచ్చేయండి. అండి ఏలూరు మొబైల్ అసోసియేషన్ నుంచి ఈరోజు ఇక్కడ మా బాధను తెలియజేసుకోవడానికి రోడ్డు ఎక్కాల్సిన పరిస్థితికి వచ్చాం. మెయిన్గా ఏంటంటే అండి గత రెండు రోజులుగా మా మీద రివర్స్ దాడులు జరుగుతున్నాయండి. ఆ రివర్స్ దాడులు ఏంటంటే హోల్సేల్ వాళ్ళకి మాకు చిన్న ఇబ్బందులు జరిగినాయి. దాన్ని ఆల్రెడీ మేము గౌరవనీయ ఎమ్మెల్యే గారి దగ్గర పెట్టి మాట్లాడడం జరిగింది. దాని తర్వాత ఈరోజు ఉన్నట్టుండి ఏ సంబంధం లేకుండా మా మీద రివర్స్ అయ్యి కలెక్టరేట్ దగ్గర ధర్నా చేయడానికి వచ్చారండి హోల్సేలర్లు అందరూ కలిసి. దీంట్లో మెయిన్ పాయింట్ ఏంటంటే అసలు మేము ఎవరి మీద ఎలాంటి చర్యలకి దిగకోకుండా మేమేదో రివర్స్ అటాక్ చేసామన్న టైప్లో వాళ్ళు దాన్ని పోర్ట్రేట్ చేశారండి. అలా కల్పించారు, అలా సృష్టించారు దాన్ని. కానీ అదంతా తప్పండి. మేము శాంతియుతంగా మేము నిదానంగా మాట్లాడాము, అదంతా ఆల్రెడీ అయిపోయింది. ఇప్పుడు ఏ సంబంధం లేకుండా సడన్గా వచ్చి మేము దాడులు చేస్తున్నామని చెప్తున్నారు. కానీ అది కాదండి. ఇంకో విషయం ఏంటంటే మెయిన్ పాయింట్ తమరాడ సత్యనారాయణ గారు అంటండి ఎవరో, అసలు ఏలూరుకి మొబైల్ షాపులకి ఆయనకి ఏం సంబంధం లేదు. పొద్దున్న మేము న్యూస్లో చూశాక ఆయన్ని మాకు తెలిసింది ఈ విషయం అంతా. ఆయన ఎవరో కూడా మాకు తెలియదు ఇప్పటి వరకు. ఈరోజు ఆయన చూడడం జరిగింది. ఆయన కూడా వచ్చి నేను పలానా జిల్లా అధ్యక్షుడిని అది ఇదని చెప్తున్నారు. మరి ఆయన అయితే ఎవరో మాకు తెలియదండి. కాబట్టి ఆయన మమ్మల్ని మేమేదో వాళ్ళ మీద ఒత్తిడి చేస్తున్నాం అని చెప్తున్నారు. కానీ అదంతా అబద్ధం అండి, పచ్చి అబద్ధం. మేము వాళ్ళు సామరస్యంగా మేము మాట్లాడుతున్నాం, బట్ వాళ్ళు పట్టించుకోవట్లేదు. మాకు మెయిన్ అజెండా ఏంటంటే ఇప్పుడు మేము ఏమీ చేయకోకుండా మేము చేసామని పోర్ట్రేట్ చేస్తున్నారు. అదంతా తప్పు. ఆ విషయాన్ని మేము కలెక్టర్ గారి దృష్టికి తీసుకెళ్ళి జిల్లా యంత్రాంగం దృష్టికి తీసుకెళ్లాలని ఈరోజు రోడ్డు ఎక్కడం జరిగింది. మెయిన్గా మా మీడియా మిత్రులు కానీ మేము కానీ జిల్లా యంత్రాంగం కానీ మాకు ప్రొటెక్షన్ కావాలండి. హై లెవెల్లోనే ప్రొటెక్షన్ కావాలి దయచేసి. ఎందుకంటే ఇక్కడ దగ్గర 250-300 కుటుంబాలు, రమారమి 2500-3000 మంది సభ్యులు ఈ జీవనాధారం చేసుకుని దీని మీద బతుకుతున్నారు. అలాంటి వాళ్ళకి ఎలాంటి సంబంధం లేకుండా ఉన్నట్టుండి మా మీద రివర్స్ కేసులు పెడతామని, ఇంకో రకంగా బెదిరిస్తామని అన్ని రకాలుగా మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారు, ప్రలోభ పెడుతున్నారు. కానీ మేమైతే ఏమీ చేయలేదు. అంతా మా తరపున అంతా బాగానే ఉంది. థ్యాంక్ యూ. ఈ విషయంలో సరైన న్యాయం చేయాలని గౌరవనీయ సెల్వి గారికి, కలెక్టర్ గారికి
యంత్రాంగానికి మా నుండి విన్నవించుకుంటున్నామండి. థ్యాంక్ యూ సో మచ్. మీ అందరి ఆధారాభిమానాలతో సన్ సిటీ ఫేజ్ 1 మరియు ఫేజ్ 2 దిగ్విజయంగా పూర్తి చేసుకుని రెట్టింపు ఉత్సాహంతో సన్ సిటీ ఫేజ్ 3 ను సగర్వంగా మీకు పరిచయం చేస్తున్నాము. సన్ సిటీ ఫేజ్ 3 నందు సౌకర్యాలు సదుపాయాలు అంతకుమించి ఉంటాయి. డిటిసిపి మరియు రెరా అప్రూవల్ లేఅవుట్, 100% వాస్తు, వెంచర్ చుట్టూ కాంపౌండ్ వాల్, సెంటర్ డివైడింగ్ లైటింగ్ మరియు గ్రీనరీ, చిల్డ్రన్ పార్క్, బ్లాక్ టాప్ రోడ్స్, ప్రతి ఫ్లాట్ కు కుళాయి కనెక్షన్, వాటర్ ట్యాంక్, అండర్ గ్రౌండ్ డ్రైనేజ్, 3 ఫేజ్ కరెంట్, సీసీటీవీ పర్యవేక్షణ, బ్యాంక్ లోన్ సదుపాయం ఇంకా మరెన్నో సదుపాయాలతో మీకు స్వాగతం పలుకుతోంది. విచ్చేయండి సన్ సిటీ ఫేజ్ 3, కొత్తూరు జూట్ మిల్ ఎదురుగా 19వ డివిజన్, ఏలూరు. మీ ఆకుల శ్రీనివాస్. ఫోన్ 9848233117 మరియు 9848155544.